నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారికి పెద్ద మొత్తంలో ఫీజులు కూడా ఇచ్చాడు, చెల్లింపులు కూడా చేశాడు. అప్రాక్సిమేట్గా 2.86 కోట్లు ఎంతో ప్రభుత్వం తరఫున రిలీజ్ చేశాడు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు సొంత సొమ్ము కాకుండా ఏ హెరిటేజ్ డబ్బులో లేకపోతే వాళ్ళ పర్సనల్ డబ్బులు ఏదో ఒకటి చెల్లించకుండా ప్రజల సొమ్ముని సిద్ధార్థ లూత్రా గారికి చెల్లించడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల మీద నమోదు చేసినటువంటి 4 వేరువేరు కేసుల్లో వాదనలు వినిపించినందుకు సిద్ధార్థ లూత్రా గారికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2.86 కోట్లను ఫీజు రూపంలో చెల్లించింది. అది పార్టీల పరంగా రాజకీయాల పరంగా నడిచినటువంటి కేసుల్ని వాదించేందుకు వచ్చేటువంటి సిద్ధార్థ లూత్రా గారికి ప్రభుత్వం చెల్లించింది అక్షరాల 2.86 కోట్లు ఫీజు చెల్లించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసులోనే ఆయనకు ఏకంగా 1.25 కోట్ల రూపాయలు కూడా చెల్లించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి తెలుగుదేశం పార్టీ పర్సనల్ కదా, అది ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం నుంచి ఖజానా 1.25 కోట్లు ఎన్ని చెల్లించారు ఆ లాయర్కి? అది వాళ్ళ పర్సనల్ కదా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కదా డబ్బులు వెళ్ళాల్సింది. ఇందులో కూడా ట్విస్ట్ ఏమంటే, ఒక్కరోజు హాజరై వాదనలు వినిపించినందుకు 75 లక్షల రూపాయలు చెల్లించారు. ఇదే కేసులో పలు తేదీల్లో హాజరై వాదనలు వినిపించినందుకు మరో 50 లక్షలను ఫీజు రూపంలో లూత్రా గారికి చెల్లించారు. తర్వాత తాడేపల్లి కరకట్ట వద్ద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి నమోదైనటువంటి కేసులు వాదనలు వినిపించినందుకు ఆయనకు అక్షరాల 60 లక్షలు చెల్లించారు. ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ కేసులు కదా, ప్రభుత్వం నుంచి డబ్బులు ఫీజు చెల్లించడం అంటే మనకైతే అర్థం కావడం. ఇంకా మన రఘురామకృష్ణరాజు గారి ఆయన కేసులో ఆరోపణల మీద నమోదైనటువంటి కేసులో వాదించినందుకు లూత్రా గారికి 65 లక్షలు చెల్లించారు. గన్నవరం తెలుగుదేశం వారి కార్యాలయం మీద దాడి కేసులో వాదన వినిపించినందుకు సిద్ధార్థ లూత్రా గారికి 10 లక్షలు చెల్లించారు. ఇలా మొత్తం కలుపుకుంటే 2.60 కోట్లు చెల్లించడం కూడా జరిగింది. దీనికి క్లర్కేజ్ అనేసి ఉంటాయి, అవి ఒక 10% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అవి ఒక 26 లక్షలు, మొత్తం కలుపుకుంటే 2.86 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ సిద్ధార్థ లూత్రా గారు వాదించిన కేసులన్నింటినీ కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇవి ఎక్కడా కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులు కాదు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పర్సనల్ కేసులు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆఫీస్ మీద దాడి, వాళ్ళ కార్యాలయం మీద దాడి, ఇవన్నీ కూడా ఎవరి కేసులు? వాళ్ళ పర్సనల్ కేసులు కదా. మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కదా వెళ్ళాల్సింది వాళ్ళ డబ్బులు, ఫీజులు. మరి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు రిలీజ్ చేయడం ఏంటి? దీనికి సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నిన్న ఉత్తర్వులు కూడా ఇచ్చాడు. 2.86 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు నామమాత్రంగా వాదనలు వినిపించి వాయిదాలు కోరినటువంటి కేసుల్లోనూ ఆయన లక్షల్లో ఫీజులు చెల్లించడం అదొక విశేషమైన కూడా చెప్పుకోవాలి. కేసు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే సిద్ధార్థ లూత్రా గారికే వెళ్ళాలి. మరి దాంట్లో మర్మం ఏంటో మనకైతే అర్థం కావడం. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఆయన ఫీజులు కూడా ఆ రేంజ్లో ఉంటాయి. ప్రతి ఒక్క చిన్న కేసులకు కూడా ఆయన తీసుకొచ్చి వాదించుకోవడం అవసరం ఏముంది? అందులో ఆయన దశాబ్ద కాలంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయవాదిగా వ్యవహరిస్తున్నాడు, మంచిదే, వాళ్ళ పర్సనల్. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు ఇలా ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే అక్కడ సిద్ధార్థ లూత్రా గారు ప్రత్యక్షమైపోతారు. చిన్న కేసైనా పెద్ద కేసైనా లూత్రా గారికే ఇచ్చేస్తారు. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద లూత్రా గారు వాళ్ళని కూడా చూసుకుంటాడు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లూత్రా గారే కదా రంగంలో దిగాడు. ఆయనే కదా మొత్తం వాదన కూడా వినిపించాడు. బాగా ఆ చంద్రబాబు నాయుడు గారి తరపున రోజుల తరబడి వాదన కూడా వినిపించాడు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర మీద పక్కా ఆధారాలు ఉండడంతోనే ఆయన ఏమి చేయలేకపోయాడు. ఆయన వాదన ఏసీబీ కోర్టు ముందు నిలవలేదు. తర్వాత హైకోర్టులో ఆయన వాదన చెల్లలేదు.
తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు చేరింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున సిద్ధార్థ లూత్రా ఆయనకే ఆయన వాదించడం కూడా జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా విజయం సాధించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లూత్రానే బయట ఉండే మొత్తం వ్యూహరచన చేశాడు. ఇందుకు ఆయనకు కోట్లలో రూపాయల ఫీజు కూడా చెల్లించినట్టు కూడా తెలుస్తుంది.